తెలియజేస్తూ ఈరోజు మన మధ్యకి వచ్చిన నాయకులందరికీ పాండన్నకి శైలేంద్రన్నకి మరి ముఖ్యంగా మా సుదర్శనానికి మా భక్తి అధ్యక్షులు దినేష్ అన్నకి మళ్ళీ అదేవిధంగా మన రామరావు గారికి మన ఓషామేల్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ సుధాకర్ అన్న గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నగర్ జనరల్ సెక్రటరీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా మనమందరము ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇంకా మన సమాజంలో వివక్షకు గురవుతున్న బహుజనులందరికీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాయడం వల్లనే ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా సుఖశాంతులతో బతుకుతున్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రపంచమంతా తగలబడిపోతున్నా కూడా ఈరోజు మన పక్కనున్న దేశాలు తిరుగుబాట్లు జరిగి అధికారాలు చేంజ్ అవుతున్నా, దేశాలు నాలుగు ముక్కలవుతున్నా, ఇరాన్ అమెరికా వార్లు జరుగుతున్నా భారతదేశం ఇవాళ ప్రశాంతంగా మన వాళ్ళందరూ బతుకుతున్నారంటే ఈ భారతదేశంలో తిరుగుబాటు రాకపోవడానికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం బలంగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఈ దేశంలో ఎన్ని కులాలున్నా మతాలున్నా భారతదేశం ఐక్యంగా ఏకత్వంగా ఉంటూ భారతదేశం ఇప్పటికీ కూడా నిలబడి ఉందంటే ఎన్నో కుట్రలు ఈ దేశాన్ని చీల్చడానికి ముక్కలు చేయడానికి ప్రయత్నించినా భారతదేశం ఇంకా బలంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనమందరం కాపాడుకోలేకపోతే ఈ దేశము మళ్ళీ ఒక్కసారి 503 ముక్కలు అవుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. మరి